ఇక అప్డేట్స్ చూద్దాం. యూపీఎస్సీ నేతృత్వంలో నిర్వహించనున్న సివిల్స్ 2024 ప్రిలిమినరీ పరీక్ష దేశవ్యాప్తంగా నేడు జరగనుంది. మొత్తం 1056 పోస్టులకు గాను 13 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి 11:30 వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2:30 నుంచి 4:30 వరకు పేపర్ 2 నిర్వహించనున్నారు. ఎగ్జామ్ కు 30 నిమిషాల ముందే పరీక్షా కేంద్రాల్లోకి రావాలని, ఆ తర్వాత పరీక్ష హాల్లోనికి అనుమతి లేదని అధికారులైతే తెలిపారు. అభ్యర్థులు అడ్మిట్ కార్డుతో పాటు ఫోటో ఐడి కార్డు తప్పనిసరిగా వెంట తీసుకువెళ్లాలని సూచించారు. ఇక యూపీఎస్సీ నేతృత్వంలో నిర్వహించిన సివిల్స్ 2024 ప్రిలిమినరీ పరీక్ష దేశవ్యాప్తంగా నేడు జరగనుంది. మొత్తం 1056 పోస్టులకు గాను 13 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఉదయం 9:30 నుంచి 11:30 వరకు కూడా పేపర్ 1, మధ్యాహ్నం 2:30 నుంచి 4:30 వరకు కూడా పేపర్ 2 నిర్వహించనున్నారు. అదేవిధంగా ఎగ్జామ్ కి 30 నిమిషాల ముందే పరీక్షా కేంద్రాల్లోకి రావాలంటూ కూడా అధికారులు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఆ తర్వాత 1 నిమిషం ఆలస్యమైనా సరే లోపలికి అనుమతి ఉండదంటూ కూడా అధికారులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలంగాణ నుంచి మా ప్రతినిధి భాస్కర్ మరింత సమాచారం అందిస్తారు. భాస్కర్, చెప్పండి, మరి కాసేపట్లో ఎగ్జామ్ స్టార్ట్ కానుంది. ప్రస్తుతం కేంద్రాల వద్ద ఎలాంటి పరిస్థితి ఉంది? పద్మ, మరి కాసేపట్లో యూపీఎస్సీ నేతృత్వంలో నిర్వహించనున్న సివిల్స్ ఫిలిమ్స్ పరీక్ష మొదలు కానుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పోస్టులు మొత్తం 1056 పోస్టులకు గాను 13 లక్షల మందికి పైగా ఎగ్జామ్స్ కు హాజరవుతున్నట్టు పరిస్థితి మాకు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎగ్జామ్ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 11:30 గంటల వరకు పేపర్ 1 జరుగుతుంది. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 4:30 గంటల వరకు పేపర్ 2 నిర్వహిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఎగ్జామ్ కు సంబంధించినటువంటి 30 నిమిషాల ముందే పరీక్ష కేంద్రాల్లో ఉండాలి. 1 నిమిషం లేట్ అయినా కూడా అనుమతించామని చెప్పి ఇటు పోలీసు అధికారులు కావచ్చు, పరీక్ష నిర్వహిస్తున్న నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే అది ఫిలిమ్స్ సంబంధించిన ఎగ్జామ్స్ కాబట్టి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సివిల్స్ సంబంధించిన ఎగ్జామ్స్ కాబట్టి చాలా స్ట్రిక్ట్ ఉంటది. ఆ నిబంధనలు కూడా పూర్తి స్థాయిలో అభ్యర్థులు ఫాలో కావాల్సిందని చెప్పే ముందే చెప్తున్న పరిస్థితి. మొత్తం అభ్యర్థులు అడ్మిట్ కార్డుతో పాటు వాళ్ళకు ఉన్నటువంటి ఫోటోతో ఏదైతుందో ఐడి కార్డు, ఇతర ఉన్నటువంటి ప్రభుత్వం జారీ చేసినటువంటి కార్డ్స్ తో పాటు మాత్రమే లోపలికి అనుమతిస్తామని చెప్పి పరిస్థితి. అయితే రేపు ఇవాళ జరగనున్న ఎగ్జామ్స్ పూర్తి స్థాయిలో పోలీసు భద్రత వల్ల నడుస్తుంది. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ కొనసాగుతుంది. అంటే ఆయా ఆ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలు కావచ్చు, ఆ పూర్తి స్థాయిలో అక్కడ పోలీసు భద్రత చూస్తున్న పరిస్థితి. అంటే పరీక్షా కేంద్రాల దగ్గర జిల్లా కలెక్టర్లు పూర్తిగా మానిటరింగ్ చేస్తున్నారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు కానీ ఎవరు కూడా ఎగ్జామ్ కేంద్రాలకు ఇతర వాళ్ళకి సంబంధించిన పేరెంట్స్ కూడా ఎవరిని కూడా లోపలికి అలౌ చేయని పరిస్థితి ఉంది. చాలా కట్టుదిట్టమైన భద్రత పరీక్ష నిర్వహిస్తున్న పరిస్థితి. ఎందుకంటే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి యూపీఎస్సీ పరీక్ష కాబట్టి పూర్తి స్థాయిలో ఇక్కడ కూడా గతంలో చూసినాం మనం. గత ప్రభుత్వంలో అనేక ప్రశ్నపత్రాలు లీక్ కావడం కానీ, కల్లర్లు కావడం పెద్ద తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఇష్యూ. ఎందుకంటే గ్రూప్ 1 పరీక్షా పత్రాలు కావచ్చు, ఇతర పరీక్షా పత్రాలు లీక్ అయిన నేపథ్యంలో ఇట్లాంటి సంఘటనలు జరగకుండా, ఇలాంటి ఎక్కడ కూడా తావు లేకుండా పూర్తి స్థాయి ఇప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆ నేపథ్యంలో పూర్తిగా పోలీసు భద్రత వలన పరీక్ష అయితే నిర్వహిస్తున్న పరిస్థితి. పద్మ, అయితే తెలంగాణ వ్యాప్తంగా అసలు ఎన్ని పరీక్షా కేంద్రాలు ఉన్నాయనుకోవచ్చు? తెలంగాణ వ్యాప్తంగా సుమారుగా 1000 పరీక్షా కేంద్రాల పూర్తిగా నిర్వహిస్తున్న పరిస్థితి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద నగరాలకు మాత్రమే పరీక్షా కేంద్రాలకు అనుమతించారు. ఇటు వరంగల్, నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్ పెద్ద పట్టణాలకు మాత్రం పరీక్షా కేంద్రాలు నిర్వహించారు. ఎందుకంటే ఆ పోలీసు కూడా భద్రత కూడా అవసరం కాబట్టి చాలా పూర్తి స్థాయిలో పోలీసు భద్రత ఉండడమే పరీక్షా కేంద్రం నిర్వహించే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ కూడా ఇబ్బంది లేకుండా, ఎందుకంటే ఇవాళ ఆధారం కావడంతో అధికారులు కూడా చాలా మంది ఇలా సెలవులు ఉంటారు కాబట్టి పూర్తి స్థాయిలో ఒక ఆర్డీఓ కావచ్చు, జేసీ కావచ్చు, కలెక్టర్ స్థాయి అధికారులు మాత్రమే మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా, ఎందుకంటే ఆ గొడవలకు తాగు లేకుండా గతంలో చేసినటువంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా పూర్తి స్థాయిలో ప్రభుత్వం అయితే బాధ్యత తీసుకుంది. ఆ నేపథ్యంలోనే ఆ చర్యలకు అనుగుణంగానే, ఆ నిబంధనలకు అనుగుణంగా ఇలా పరీక్ష నిర్వహిస్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. మొత్తంగా అయితే దేశవ్యాప్తంగా కూడా
ఈరోజు సివిల్స్ ప్రిలిమినరీ 2024 ఎగ్జామ్ అయితే జరగనుంది. దానికి సంబంధించి కూడా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 9:30కే మొదటి పేపర్ అయితే ప్రారంభం కానుంది. మొత్తంగా ఏపీ వ్యాప్తంగా ఏ విధంగా ఉందో మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపి, చెప్పండి, ఏపీ వ్యాప్తంగా ప్రస్తుతం సివిల్ ప్రిలిమ్ పరీక్షకు సంబంధించి అధికారులు ఏ విధమైన ఏర్పాట్లు చేశారు, అసలు ఎన్ని కేంద్రాలు ఉన్నాయి, అక్కడ అప్డేట్స్ ఏంటి? పద్మ, మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా అంటే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నటువంటి యూపీఎస్సీ నేతృత్వంలో నిర్వహిస్తున్నటువంటి సివిల్స్ 2024 సంబంధించినటువంటి ప్రిలిమినరీ పరీక్షలు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. 9:30 నుంచి కూడా ఈ పరీక్షలు ఒకేసారి ప్రారంభమవుతాయి. 9:30 నుంచి 11:30 వరకు ఫస్ట్ పేపర్ పరీక్ష జరుగుతుంది. దాని తర్వాత మధ్యాహ్నం కూడా పేపర్ 2 అంటే 2:30 నుంచి కూడా సాయంత్రం 4:30 వరకు 2:30 నుంచి నిర్వహించడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కూడా దేశవ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో కూడా ఇప్పటికే పరీక్షలు జరుగుతున్న తరుణంలో దాదాపుగా 1056 పోస్టులకు గాను మొత్తం 13 లక్షల మందికి పైగా కూడా విద్యార్థులు దీనికి సంబంధించినటువంటి పరీక్షలు రాయబోతున్నారు. ఇప్పటికే దానికి సంబంధించి అంటే మరి కాసేపు ప్రారంభం కాబోతుంది కాబట్టి పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ తో పాటు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అక్కడ విద్యార్థులకు ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. మొత్తం మీద పరీక్షలు జరుగుతున్న సమయంలో పోలీసులు, ఆయా జిల్లాలకు సంబంధించిన పోలీసులు, కలెక్టర్లు, ఎస్పీలు పర్యవేక్షణ దగ్గరుండి ప్రత్యేక టీములు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు సీసీ కెమెరాలు అంటే పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటుతో పాటు ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు అక్కడ లేకుండా కూడా 144 సెక్షన్ తో కొనసాగించిన ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. ప్రధానంగా చాలా ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో జరుగుతున్న తరుణంలో ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఎటువంటి అంటే గతంలో అంటే ఇట్లా అంటే పేపర్ లీకేజీ విషయాలు కావచ్చు, లేదంటే ఇట్లా రకరకాల అంశాలు ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో అలాంటిది రిపీట్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుని పరీక్షలకు సంబంధించి వచ్చే హాజరయ్యే వాళ్ళకందరికీ కూడా ఆ ఏర్పాట్లు చేయాలంటూ కూడా ఆదేశాలు ఉన్నాయి. దాని ప్రకారం ఆయా కేంద్రాల వద్ద విద్యాశాఖ అధికారులు కావచ్చు, లేదంటే పోలీసులు, స్థానిక కలెక్టర్లు ఆదేశాల ప్రకారం కొనసాగుతుంది పరీక్షలు. 2 విడతలు జరుగుతున్నటువంటి అంటే మొత్తం కూడా 9:30 ప్రారంభమయ్యే ఉన్న సమయంలో హాఫ్ అన్ అవర్ అంటే 30 నిమిషాలకు ముందుగానే పరీక్షా కేంద్రాలకు ఏదైతే పరీక్షల్లో పాల్గొనేటటువంటి వాళ్ళందరూ కూడా రావాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద ఈ పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేసుకున్న తరుణంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాత్రం ఈ పరీక్షలు జరిపేందుకు ఏపీ ప్రభుత్వం కూడా అన్ని రకాలైన చర్యలు తీసుకోవడం జరిగిందని మనం చెప్పొచ్చు. పద్మ. రైట్, థ్యాంక్ యూ గోపి.